హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, నేను మిస్ శ్యామల. వెల్కమ్ బ్యాక్ టు పవర్ స్టూడియోస్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ మంచిగున్నారు? నేను మంచిగున్నానండి. ఈరోజు పొడవైన బలమైన జుట్టు కోసం మంచి హెయిర్ ఆయిల్ని మన ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూపించేస్తాను. ఓకేనా? లెట్స్ గో. మా గార్డెన్లో ఉన్న ఆకులు పువ్వులతో హెయిర్ ఆయిల్ తయారు చేస్తానండి. మందార పువ్వులు, మందార ఆకులు, గోరింటాకు, కరివేపాకు, అలోవెరా, లెమన్, ఆలివ్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్తో హెయిర్ ఆయిల్ తయారు చేసేసినాం. తప్పకుండా ఈ వీడియో చూడండి, మీరు కూడా తయారు చేసుకోండి పొడవైన బలమైన జుట్టు కోసం. కడాయి పెట్టి దానిలో నేను 1 లీటర్ కోకోనట్ ఆయిల్ వేసానండి. వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలి. తర్వాత మెంతులు వేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఆ తర్వాత ఆవ నూనె 1/2 కేజీ వేసుకోవాలండి. గుర్తుపెట్టుకోండి, ఫ్లేమ్ అయితే మీడియంలోనే ఉంచుకోవాలి. ఓకేనా? తర్వాత మందార పువ్వులు వేసుకోవాలండి. 10 నుంచి 12 పువ్వులు వేసుకోవాలి. ఇవన్నీ మా ఇంట్లోనే, మా గార్డెన్లో ఉన్నాయి. వాటితోనే నేను ఎప్పుడు ఇలాగే హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకొని నేను ఇదే యూస్ చేస్తాను. నా జుట్టు చాలా పొడవుగానే ఉంటుంది. తర్వాత పిక్స్ పెడతాను నేను. ఓకేనా? అవి వేసుకొని మందార పువ్వులు వేసుకొని కలుపుకోవాలి. అలాగే గోరింటాకు కూడా గుప్పుడు గోరింటాకు వేసుకోవాలండి. ఆ తర్వాత మందార ఆకులు కూడా 10 నుంచి 12 మందార ఆకులు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకోవాలి. విలేజెస్లో అయితే ఇవన్నీ ఏం కొనుక్కోవసరం లేదు, అందరి ఇంట్లో ఆల్మోస్ట్ ఉంటాయి. అలాగే మా ఇంట్లో కూడా అన్నీ ఉన్నాయి, నేనైతే ఏది కొనలేదు. కలిపేసుకోవాలి. తర్వాత అలోవెరా అండి, సైడ్స్ కట్ చేసి ముళ్ళు ఉంటాయి కదా, అవి కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని మొత్తం వేసుకోవాలండి. వేసుకొని అవి కూడా కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ని ఉండాలి. చక్కగా వాటిలో ఉన్నది మొత్తం ఆయిల్లో కలిసిపోయి మంచిగా వస్తుంది, ఆయిల్ తయారవుతుంది మనకి. ఫ్రెండ్స్, పొడవు జడ కావాలని అందరు అమ్మాయిలు కోరుకుంటారు కదా, మీకు కూడా పొడవు జడ కావాలంటే ఈ ఆయిల్ తయారు చేసుకోవాల్సిందే. ప్లస్ జుట్టు కూడా స్ట్రాంగ్గా ఉంటుంది, డాండ్రఫ్ ఉండదు, సిల్కీగా ఉంటుంది, బాగుంటుంది. అలాగే ఆర్గానిక్ ఆలివ్ ఆయిల్ కూడా తీసుకోవాలండి. ఈ ఆలివ్ ఆయిల్ నేను ఒక బౌల్లో తీసుకున్నా, 1/2 లీటర్ తీసుకోవాలి. ఆలివ్ ఆయిల్ మనం దీన్ని వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు. స్టవ్ బంద్ చేసేసిన తర్వాత లాస్ట్ని ఈ ఆలివ్ ఆయిల్ కలుపుకుంటే సరిపోతుంది. బౌల్లో తీసుకొని పెట్టుకుంటున్నాను నేను, లాస్ట్ని కలుపుకుంటా. 3 హెయిర్ ఆయిల్స్ వాడుతున్నాం మనం. కోకోనట్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్ అండ్ ఆలివ్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ కేజీ అయితే 1/2 కేజీనేమో మస్టర్డ్ ఆయిల్, 1/2 కేజీ ఏమో ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. ఇది ఆయిల్ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. జుట్టుకి ఆరోగ్యకరంగా పెరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటుంది, సిల్కీగా ఉంటుంది, డాండ్రఫ్ ఉండదు. అన్ని జుట్టుకి కావాల్సిన అన్ని పోషకాలు అందుతాయి అన్నమాట. ఓకేనా? తప్పకుండా ఈ ఆయిల్ తయారు చేసేయండి. ఇప్పుడు నేను దీంట్లో 2 లెమన్స్ వేసుకుంటానండి. ఈ లెమన్ కట్ చేసుకొని జ్యూస్ తీసేసుకోవాలి. మనం జ్యూస్ పక్కన పెట్టేసుకొని పైన తొక్కలో వేసుకోవాలి. ఇది పండింది తీసుకున్నాను నేను. మీకు గ్రీన్ లెమన్ దొరికితే పచ్చిది అవి వేసుకోండి, చాలా బాగుంటుంది, మంచిది కూడా.
మంచి స్మెల్ వస్తుంది, హెయిర్కి కూడా మంచిది. ఇప్పుడు ఈ 4 వేసుకొని కలుపుకోవాలి. లెమన్ కూడా ఒకసారి కలిపేసుకోండి. అంతేనండి, ఇది ఆయిల్ మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేసిన తర్వాత ఆలివ్ ఆయిల్ కూడా కలిపేసుకుంటాను. కలిపేసుకొని సైడ్ పెట్టేయాలి. 24 అవర్స్ వరకు దాన్ని కదపకూడదు. ఇంకా దాన్ని లిడ్ పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఓకేనా? తర్వాత మనం ఇది పక్కన పెట్టేస్తున్నాను నేను. 24 అవర్స్ తర్వాత ఎలా ఉందో ఆయిల్ చూద్దాం. ఇప్పుడు మనం చూడండి, ఈ విధంగా ఉంటుంది 24 అవర్స్కి. 24 అవర్స్ తర్వాత ఒక్కసారి మనం కలుపుకోవాలి. మొత్తం కలిపేసుకొని ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకొని నేను డబ్బాలో స్టోర్ చేసేసుకోవాలి. ఇంకా అంతేనండి, బలమైన, దృఢమైన, పొడవైన జుట్టు కోసం మంచి హెయిర్ ఆయిల్ మనం ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? 90% మెంబర్స్ నా వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇదిగోండి, నేను డబ్బాలో స్టోర్ చేసేసుకున్నా. నా హెయిర్ ఆయిల్ రెడీ అయిపోయింది. మీరు కూడా తయారు చేసేసుకోండి. తర్వాత వీడియోలో కానీ మామూలుగా కానీ నేను పిక్స్ పెడతాను నా జుట్టు ఎలా ఉందో. మీరు కూడా నా జుట్టు చూసిన తర్వాత తప్పకుండా ఆయిల్ తయారు చేసుకోవాలనుకుంటారు. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా డబ్బాలో స్టోర్ చేసేసుకొని పెట్టుకుంటా. అయిపోగానే మళ్ళీ నేను తయారు చేసుకుంటా. ఆయిల్ని అయితే నేను బయట కొను, నేనే ప్రిపేర్ చేసేసుకుంటా. ఓకేనా? బాయ్, టేక్ కేర్.